నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ సినీ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ అల్లు ఫ్యామిలీకి అదేవిధంగా మెగా ఫ్యామిలీ మధ్య ఒక వార్ నడుస్తుందంట. సో మన లాస్ట్ టైం చూసాము, అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సమ్ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అతను సపోర్ట్ చేశాడని మిగతా అంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, సో వీళ్ళ మొత్తం మెగా అల్లు ఫ్యామిలీకి అయితే వ్యతిరేకంగా అయితే తిరిగారు. సో అందులో భాగంగా మెగా ఫ్యామిలీ వాళ్ళు అల్లు అర్జున్ ఫోన్ నెంబర్ని వాళ్ళ గ్రూప్ అంటే మెగా ఫ్యామిలీ సంబంధించి గ్రూప్ ఒకటి ఉందంట, ఆ గ్రూప్లో నుంచి ఆయన నెంబర్ తీసేశారని సో కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే అది నిజమనుకోవచ్చా అబద్ధం అనుకోవచ్చా? నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నేను దానికోసం అల్లు ఫ్యామిలీ ఏమీ ఎమ్మెల్యేగా నించోలేదు, ఎంపీగా నించోలేదు. వాళ్ళు ఆర్టిస్ట్, ఆయన ఆర్టిస్ట్గా ఆయన ఉన్నాడు. ఓకే, ఇది గత బావబామ్మరుదులు మామయ్య మేనల్లుడిలో ఓ బంధం ఉంటుంది. ఆ బంధంలో ఆయన ఇష్టమైంది కాబట్టి ఆయన అవతల వైసీపీ సపోర్ట్ చేశాడు, వీళ్ళకి ఇష్టమైంది కాబట్టి జనసేనకు వీళ్ళు సపోర్ట్ చేశారు. తప్పే ఉంది దాంట్లోని. మొన్న కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. బయట కూడా పెద్ద వార్ అవుతుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద వార్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. నేను ఒక్కటే అంట, అల్లు అర్జున్ గారు ఆయన తాతగారు అల్లు రామలింగయ్య గారు, ఆయన ఇండివిజువల్గా ఎదిగాను అని చెప్తున్నాడు. నేను సోషల్ మీడియా ఎక్కడో చూసా. మా తాతగారు వల్ల చిరంజీవి గారు అల్లు రామలింగయ్య అల్లుడని ఒప్పుకోవడానికి ఎప్పుడు కూడా సందేశించడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన గౌరవిస్తూనే ఉంటాడు. చిరంజీవి గారు ఒక వృక్షంలో అందరూ వచ్చారు అనేది ఒప్పుకోక తప్పదు. దాంట్లో అల్లు అర్జున్ గారు ఒక సినిమా, చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ వాళ్ళు రావడం అనేది వచ్చిందో. ఇంతకుముందు అన్నీ కలిసే ఉండేవి. పిల్లలు పెరిగారు, ఏర్పాట్లు పెరిగాయి, అగాధాలు పెరుగుతాయి, ఈగోలు పెరుగుతాయి, ఇలా చిన్న ఉంటాయి. ఇది పెద్దవాళ్ళకి సంబంధం లేదు. కాకపోతే ఇవాళ ప్రమాణ స్వీకారంకి వచ్చున్నా, మొన్న ఆఫీస్కి ఇంటికాడికి వచ్చున్నా బాగున్నాం. ఈ దూరం ఎంతెంత దూరాన అన్నట్టు ఆ దూరం పెరుగుతూ ఈ ఫ్యాన్స్కి మనం ఛాన్స్ ఇచ్చేవాళ్ళం అవుతున్నామేమో అని అనిపిస్తుంది. అది ఒక్కసారి ఆలోచించాలి మరి. అందుకంటే నేను ఎందుకంటున్నానంటే, అది దూరం అవుతున్న బట్టి ఫ్యాన్స్ వాళ్ళకి వీళ్ళకి వైరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ వైరాలు స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు ఇవ్వాల్సింది ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మెగా ఇంటికి అంటే చిరంజీవి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పుడు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, ఒక అల్లు ఫ్యామిలీ తప్ప. సో అప్పుడే మేము అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉన్నారని. అది కొనిదెల ఫ్యామిలీ ఫంక్షన్, అల్లు ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, కొనిదెల ఫ్యామిలీ ఫంక్షన్. అంటే మీరే చెప్పారు కదా, డివైడ్ అయిపోయింది అని అంటున్నారు కదా. అది కొనిదెల ఫ్యామిలీ ఫంక్షన్, అల్లు ఫ్యామిలీ ఫంక్షన్ కాదు కదా. ఒకప్పుడు అల్లు గారు వాళ్ళ అల్లు గారు వీళ్ళంతా కలిసి ఉండేవారు, ఇప్పుడు ఉండేవారు, నిలబడ్డారు. అయితే ఇప్పుడు అరవింద్ గారు లేరు అనేది మాత్రం బాధ ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి అరవింద్ గారు, చిరంజీవి గారు వేరు కాదనేది తెలుసు మనందరికీ. మరి ఈసారి ఆయన ఎందుకు ఆ ఫంక్షన్లో రాలేదు, మరి ఎందుకు పిల్లలేదు, ఎందుకు రాలేదు అనేది కొంచెం ఆశ్చర్యకర విషయమే. ఈరోజు వాళ్ళ ఆహ్వానంలో కూడా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు, మరి అల్లు గారి ఫ్యామిలీస్ రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, అల్లు అరవింద్ గారు రాలా, అల్లు కుటుంబం నుంచి ఎవరు రాలా. సో దానికి ఎలా చూస్తారు? ఒకటే అండి, నేనేమంటున్నానంటే ఈ అగాధాలని తెరదింపాలి. దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అల్లు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ మెగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవ్వకపోతే రేపు ఏమవుతుందంటే ఈ ఫ్యాన్స్లో అగాధం వస్తుంది. రేపు సినిమా తీసిన నిర్మాతకు దెబ్బ తగులుతుంది, సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ దెబ్బ తగులుతుంది, సినిమా వేసిన ఎగ్జిబ్యూటర్ దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ అగాధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీకు ఇప్పుడు ఇండివిజువాలిటీ అండి, ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళది. ఇప్పుడు అర్జున్ గారు ఇండివిజువల్ ఆయనది, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ గారిది, అరవింద్ గారిది. ఇప్పుడు మా వయసులో మేము పెరిగాం అందరం కలిసి. పిల్లలు పెరగాలని లేదు, పిల్లలు కలిసి ఉండాలని లేదు, చిన్న ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు మనం అగాధాన్ని క్లోజ్ చేసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే అది క్లోజ్ చేయకపోవడం వల్ల రేపు ఏమవుతుంది, ఫ్యాన్స్లో విభేదాలు వస్తే సినిమాలకు దెబ్బతింటాయి. ఆ సినిమాలకు దెబ్బ తినకూడదు. రాజకీయాలు వేరు, మన ఇంట్లో గొడవలు వేరు, ఈ సినిమా వేరు. ఇప్పుడు అలాగ ఉండదు. ఈ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే డివైడెడ్ అయిపోయారు. మా పవన్ కళ్యాణ్ ఓడిస్తారా అనేది ఒక ఫీలింగ్. వాళ్ళు వచ్చి మా తాతగారు అంత పెద్ద హీరో అనేది వాళ్ళు రెండో, అది కరెక్ట్ కాదు. అల్లు రామలింగయ్య గారు చాలా పెద్ద కామెడీ ఆర్టిస్టు, చాలా పెద్ద ఆర్టిస్ట్, అయినా చాలా పెద్ద వ్యక్తి, నటుడు. కానీ ఆ వ్యక్తికి అల్లుడు అవ్వడం చిరంజీవి గారి అదృష్టమే, మనం దాంట్లో ఒప్పుకోక తప్పదు. చిరంజీవి గారు తీసిన గీతా ఆర్ట్స్ అనే సంస్థ పెరగటానికి చిరంజీవి గారి సినిమాలు కూడా కారణమని మనం గుర్తుంచుకోవాలి.
చిరంజీవి గారు ఎదగటానికి అల్లు రామలింగ గారు అల్లుడిగా ఏ రోజు అయినా నేను కాదు అని చెప్పలేదు, ఎస్ అన్నాడు. అంటూ గీతా ఆర్ట్స్ పెరగడానికి కూడా చిరంజీవి గారు ఎంతో తోడ్పడి ఆయన సినిమాలన్నీ గీతా ఆర్ట్స్కి ఇచ్చారు. కనుక మనం ఒప్పుకోక తప్పు ఇవన్నీ. అదే అంటున్నాను, పెద్దవాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ చిన్నవాళ్ళకి లేదు. ఆల్రెడీ చిరంజీవి గారు అల్లు అర్జున్ గారిని మందలించారని బయట వార్తలు వస్తున్నాయి. అయినా సరే ఆ వార్తల్లో ఆయన పట్టించుకోలేదు. ఆయన అసలు ఇంకా చిరంజీవి గారి మాట కూడా వినట్లేదండి అల్లు అర్జున్ గారు. సో ఒక మాట అండి, అది నిజమో అబద్ధమో మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. అవగాహన లేనప్పుడు మనం ఇప్పుడు ఆయన మందలించినట్టు చూసారా, లేదా మాట్లాడినట్టు చూసారా, చూడలేనప్పుడు మనం మాట్లాడకూడదు. కనుక మనం ఏమంటున్నామంటే ఇలాంటి విషయాలు, సున్నితమైన విషయాలను మనం ఇమీడియట్లీ దాన్ని ఏదో రెక్టిఫై చేసి మనం ఫుల్ స్టాప్ పెట్టడం. ఫ్యాన్స్లో ఈ డివైడెడ్ వస్తే రేపు ఉదయం సినిమాలకు దెబ్బతింటాయి. కాబట్టి కొంచెం త్వరలోనే ఈ గ్రూప్ ఆఫ్ అల్లు వారి గ్రూప్ ఆఫ్ పిఆర్ వాళ్ళు కానీ ఒకసారి వాళ్ళది, అలాగే మేఘా వాళ్ళ ఫ్యామిలీది కానీ ఏదైనా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని. కలయిక అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం, కలవాలనే కోరుకుంటాం, బాగుండాలనే కోరుకుంటాం, గతంలాగా అందరూ ఉండాలనే కోరుకుంటాం. రెండు ఫ్యామిలీగా అవ్వకూడదు, మెగా ఫ్యామిలీగానే ఉండాలని కోరుకుంటాం. ఇది నా ఆశ, నా వ్యక్తిగతం మాట్లాడుతున్నాను. ఇది నా ఆశ, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అల్లు అర్జున్ గారికి రాజకీయాలు అంటే చాలా మక్కువ ఇష్టం అంట. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారితో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పోటీ చేసే అవకాశాలు అని చెప్తున్నారు. ఇది నీ సృష్టి, సోషల్ మీడియా సృష్టి? సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియా సృష్టి. అది మీరు సాటిలైట్ ఛానల్లో వచ్చిన నిజం ఉంటే సోషల్ మీడియాలో వచ్చిన సృష్టి. కనుక మీరు ఊహించేసుకొని మీరు రాస్తారు, ఆ కింద కామెంట్లు ఖాళీగా కూర్చుంటారు, ఆ పని పాటు ఉండదు, టిక్ 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 ఎడుతూనే ఉంటారు. నీకేం పని పాటు ఉండదు, నువ్వు కూడా ఇలాగే ఎరుగుతుంటావు. కనుక సృష్టిని సృష్టించకండి. ఆయన ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్లో అప్పుడు ఎవరు రాజు ఎవరు మంత్రో చూద్దాం. ఇప్పుడు మినిస్టర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే అవుట్ ఆఫ్ ది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. మోడీ గారే కాదు, అంతా కూడా మొత్తం చూసే విధంగా, ఆంధ్రప్రదేశ్ని చూసే విధంగా వచ్చారు. కనుక మనం ఎదగండి, ఎదుటివాడిని తొక్కుదామని చూడొద్దు. మనం ఎదుగుదానికి ఆలోచించండి, ఎదుటివాడిని తొక్కేద్దామని చూడకండి. ఇది మాత్రం నేను రెండోసారి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎదగటానికి మనం ఎదగాలి, కానీ ఎదుటివాడిని తొక్కేద్దాం, ఎదుటివాడు మొత్తం టోటల్గా ఇదైపోతాడు, వాళ్ళు బాగుంటే నేను చూడలేను అన్నమాట రావద్దు. అది ఎవరికైనా సరే. కనుక నేనేమంటున్నానంటే ఇది ఈ డివైడెడ్ అనేది కరెక్ట్ కాదేమో. ఇవాళ ప్రమాణ స్వీకారం రాకపోతేప్పుడు కూడా కొన్ని ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి, అందుకే మొన్న రానప్పుడు కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి. కనుక దీనికి ఎక్కడొకరు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందేమో, సినిమాకి ఇబ్బంది రాకుండా ఉండటానికి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్, జనసేనకి చాలా తక్కువ సీట్లు వచ్చాయండి మినిస్ట్రీస్. అంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు, జనసేన సైనికులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు. సో వాళ్ళకి మీరు చెప్తారు? అంటే నీ సృష్టి ఇది నీదే సృష్టి, లేకపోతే మీ సోషల్ మీడియా సృష్టి? ఏమీ లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు. 3 సీట్లు ఇచ్చారు. ఇంకా ఎక్కడైనా సరే ఈక్వాలిటీస్ అన్నీ ఉంటాయి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రానివ్వరు. అన్నీ కూడా చక్కగా ఇద్దరు హ్యాపీ గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలకు ఏ విధంగా పాలన ఇవ్వాలి, ప్రజలకు ఏ విధంగా కాపాడుకోవాలి, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ చక్కగా ఉంటాయి. వైసీపీ వల్లగా నువ్వు కూడా వైసీపీ వాళ్ళు దూరి దాన్ని ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టేద్దామని ఇప్పటి నుంచి ఆలోచించడు. ఇప్పుడే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా టైం ఎంత అవ్వలేదు. దయచేసి ఈ మానేసి ప్రజలు అభివృద్ధి కోసం మాట్లాడండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఎస్, నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తా, పని కావాలి. ఎస్, ప్రతిపక్ష పాత్ర పోషించి అడుగుదాం, తప్పే ఉంది దాంట్లోని. చంద్రబాబు గారికి, సార్ నాకు ఇక్కడ ఇది డెవలప్ కాలేదు, మీరు ఎందుకు చేయలేదు సార్ ఇక్కడ రాజధాని ఇది కట్టలేదు, ఎందుకు కట్టలేదు సార్ ఇక్కడ క్రిస్టియన్ ల్యాండ్ ఎత్తుకెళ్ళిపోయారు, ఇక్కడ దాని మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు సార్ పోలవరం పూర్తి చేయట్లేదు, పోలవరం పూర్తి చేయండి సార్. రైతులకి మీరు మొత్తం టోటల్గా ఏ మాట ఇచ్చారో ఆ మాట రైతులకి, కౌలు రైతులకి రుణమాఫీలు ఇవ్వండి సార్, పెన్షన్లు ఇవ్వండి సార్ అని ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. ప్రజల పక్షాన అంటారు దాన్ని, ప్రజల పక్షాన. రామోజీరావు గారిని గుర్తుపెట్టుకోండి, ప్రజల పక్షాన పాత్ర పోషిద్దాం. అంతే తప్ప ప్రజలకు గుర్తు చేద్దాం. ప్రతిపక్షం లేదు కాబట్టి మనం గుర్తు చేద్దాం.
మనం గుర్తు చేసి చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో చేయించుకుందాం. మన రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి? మా సినీ ఇండస్ట్రీ హబ్బు కావాలి, మా సినీ ఇండస్ట్రీ స్టూడియోలు కావాలి, మా సినీ ఇండస్ట్రీ వెల్ఫేర్ కావాలి, మా సినీ కార్మికుడికి జాబ్ కావాలి, మా సినీ కార్మికుడికి ఈ స్థలాలు కావాలి, మా సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలి, మా పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూసే అదృష్టం కావాలా, చిన్న సినిమా బతకాల, పెద్ద సినిమా బతకాల, మీడియం సినిమా బతకాల, అన్ని సినిమాలు బతికే విధంగా జీవోలు పాస్ అవ్వాలి. దాన్ని మా పోరాటం మేము చేసుకుంటూ ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేము ఇది గవర్నమెంట్ని కంపల్సరీ అడుగుతాం, అధికార పక్షం సపోర్ట్ చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అంతే తప్ప ఈ విధంగా గొడవలు పెట్టం మేము. మీకు కావాలా? ఎక్కడ మీ ఊర్లో మీది ఏది మాచర్లా ఏం ఏదో ఊరు అనుకో, నీకు ఏం కావాలి అక్కడ అడుగు. అభివృద్ధి ఏం కావాలి, అక్కడ ఏం డెవలప్ కావాలి, ఏ అక్కకి తప్పు జరిగింది, ఏ అన్నయ్యకి తప్పు జరిగిందో అది అడుగు, బాగుంటుంది. లేకపోతే గుంటూరు ఉందా, లేకపోతే వినుకొండ ఉందా, లేకపోతే ఇంకోటి మాచర్లో ఏది వినుకొండ ఉందా, లేకపోతే ఏమంటుంది మన తెనాలు ఉందా, ఏమైనా మేబీ ఎక్కడుంటే అక్కడ మీకు ఏ అభివృద్ధి కావాలి అడగండి. అది కాదు తప్ప మనం గోదావరి నది ఉంది, ఆ గోదావరి లేదంటే గోదావరి తల్లి నడుస్తుండగా ఆ గోదావరి తల్లి దగ్గర మనం 10 మంది అంతా కొన్ని 100 లక్షల మంది బతుకుతున్నారు కదా, వాళ్ళందరికీ టూరిజం ఎలా డెవలప్ చేయాలి, పాపికొండ ఎలా డెవలప్ చేయాలి, టూరిజంని మనం అక్కడ షూటింగ్స్ ఎలా డెవలప్ చేయాలి, కోనసీమ ఎలా డెవలప్ చేయాలి, యానాం అనే ఒక సెంటర్ని మనం ఇంకా ఎలా డెవలప్ చేయాలి. మన కోనసీమలో మనం ఈరోజు మొత్తం టోటల్గా చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, ఇవన్నీ కూడా మనం ఎలా డెవలప్ చేస్తూ ఉండాలి అనేది. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లో మనకు వనరులు ఉన్నాయి, రాజధానిగా పూర్తవ్వాలి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం పూర్తవ్వాలి, పుణ్యక్షేత్రంగా టూరిజం హబ్బుగా వెంకటేశ్వర స్వామి మొత్తం న్యాయ రాజధానిగా కర్నూలు అవ్వాలి. ఇవన్నీ డెవలపింగ్ కోసం అడుగుదాం, డెవలపింగ్ కోసం ఫైట్ చేద్దాం. ఇస్ అ ఫైట్. నిన్నటిదాకా ఈజ్ గవర్నమెంట్, సపోర్టెడ్ ఈజ్ గవర్నమెంట్, ఫైట్ ఈజ్ ప్రతిపక్షం. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, కంపల్సరీ హక్కు మాకు. ఎందుకంటే మాకు ఈ పని కావాలని అడిగే హక్కు మాకు ఉంది, మా రైట్ ఉంది. దానికి మనం ఫైట్ చేద్దాం తప్ప ప్రజల పక్షాన ఫైట్ చేద్దాం, ప్రజల కోసం ఫైట్ చేద్దాం.